సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. చక్కగా యూనిఫామ్ వేసుకొని 2 పిలకలు వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకొని ఏంటంటే పాడుకుంటూ వెళ్తున్నావు. ఏందన్న ఆ పాట? స్కూల్ రో ఎగ్జామ్ రో స్టార్ట్ అయినారో పోతున్నారో బాయ్ రో. రితిక, నువ్వు ఒకటి ప్రేమ గురించి రీల్ చేసావు బుజ్జి. అరే ఇవాళ రేపు చూసిన ప్రేమ ఇదో బోగైపోయింది. ఏంటి వైష్ణవి అక్క లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు కదా నాన్న, ఆడపిల్లల్ని ఇలా చేసేవాళ్ళు. నువ్వు ఒక పాట కూడా పాడావు, చాలా చక్కగా ఉంది ఆ పాట. ఆడపిల్ల బతుకు వరిటాకు చెందము అత్తగారిల్లా దినగంటం. అందరికీ మర్యాదగా చెప్తున్నా, ఏ ఆడపిల్ల పైన తప్పుగా కన్నెత్తి చూశారనుకో. ఎందుకు అనిపించింది నాన్న నీకు ఈ డైలాగ్ చెప్పాలి అని? ఆడపిల్లల కోసం. ఎవరిష్టం నీకు ఎక్కువ అంటే ఎవరు చెప్తావు? అమ్మనా, నాన్ననా, నానమ్మనా, అన్నయ్యనా? అమ్మ నాన్న. అన్ని విషయాల్లో స్పందించేలాగా ఫస్ట్ థింగ్ తను అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంతగా ఎంకరేజ్ చేయడానికి ఏంటి కారణం? సందు సమాజంలో మొత్తం బాగాలేదు. పాపకైతే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, మరి బాబుకి కూడా చెప్తావు? మన ఇంట్లో లేడీస్ లేరు అనుకుంటే ఏదైనా చేయగలం. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఈ పొద్దురేపు 3 years. నువ్వు నాన్న కలిసి ఒక పాట పాడతారా మీరిద్దరు? చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నోరు మూసుకుని లేవా? ఏమండి నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, నోటుకు వచ్చి అట్లా వాగేవనుకో నాకు ముఖ్యమే పని. అది పూర్తి నేనే వెళ్ళిపోతాను. నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో. ప్రతిదానికి ఒక మాట, ఒక పాట, ఒక ఆట అన్ని కలిపితే రితిక. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది ఒక చిచ్చర పిడుగు. తను పాడే ప్రతి పాట నిజంగా ఎంత ఏమంటారు, మైండ్ బాగా మెచ్యూరిటీ ఉన్న పిల్లలు కూడా అంత చక్కగా పాడరేమో. తను ఏం జరిగినా కూడా తను స్పందించి ఒక పాట వదులుతుందండి. నిజంగా పిట్ట కొంచెం కూతకనం. ఎన్ని రకాల పాటలు పాడిందంటే వైష్ణవి గురించి, అలాగే పసిపిల్లల్ని చంపిన వాళ్ళ గురించి ఒక పాట, డ్రగ్స్ గురించి బోల్డ్ అనే పాటలు, యాక్టింగ్, డాన్స్. పోనీ ఇవన్నీ ఉన్నాక ఏమన్నా చదువు సరిగ్గా చదవదా అంటే చదువు కూడా చక్కగా చదువుతుంది. అంత మంచి చదువుల తల్లి, మంచి టాలెంటెడ్. ఎవరా అనుకుంటున్నారు కదా, తనే అండి రితిక. ఇన్స్టాలో బాగా వైరల్ అయింది, 1 million views కొడుతుంది. సో రితిక మన దగ్గర ఉంది. బోల్డ్ అనే విషయాలు రితికని అడిగి తెలుసుకుందాం. నమస్తే రితిక. నమస్తే అక్క. ఎలా ఉన్నావు రితిక? బాగున్నా. రితిక, నువ్వు పాడిన పాటలు నేను వీడియోస్ అన్ని చూశాను, నిజంగా చాలా బాగున్నాయి. కానీ నువ్వు ఇంతున్నావు, నీకు అంత పెద్ద పెద్ద ఆలోచనలు, ఆ పదాలు అవన్నీ ఎలా గుర్తుకుంటున్నాయి నాన్న? ఏ క్లాస్ బుజ్జి? 2nd class. ఏ ఊరు నాన్న? కుర్వగూడ. కుర్వగూడ. ఓకే. ఎలా అనిపిస్తుంది? నువ్వు ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యావు కదా, మీ స్కూల్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ అందరూ, టీచర్స్ ఎలా ఉంటారు నీతో? బాగానే ఉంటారు. ఏమంటారు నేను ఒక సెలబ్రిటీ ఇలా చూస్తారా? అలా ఏం లేదా? ఏమన్నా అప్రిషియేట్ చేస్తారా? నువ్వు బాగా పాడుతున్నావు, బాగా చెప్తున్నావు, బాగా డాన్స్ చేస్తున్నావు అని అంటారా? వైష్ణవికి మధ్య జరిగింది కదా ఇన్సిడెంట్, వైష్ణవి ఇన్సిడెంట్, నిజంగా అందరు చాలా బాధపడ్డారు. నువ్వు ఇంతున్నావు. 2nd class బిడ్డను కూడా కలిసి వేసిందండి వైష్ణవి విషయం. ఏమనిపించింది నాన్న నీకు ఆ వీడియో చూసాక? బాధ అనిపించింది. వైష్ణవి అక్క లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు కదా నాన్న, ఆడపిల్లల్ని ఇలా చేసేవాళ్ళు. నువ్వు ఒక పాట కూడా పాడావు, చాలా చక్కగా ఉంది ఆ పాట. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం పాడతావా? ఆడపిల్ల బతుకు వరిటాకు చెందము అత్తగారిల్లా దినగంటం కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు, కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు.
నీకు ఏమన్నా అయిందా బిడ్డో, మేము గుండాకి చేస్తామే బిడ్డ. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాది నుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకోవే బిడ్డో, ఆడ బతకారి నూరేళ్ళుండు. రితిక, నువ్వు ఇంత చిన్న పిల్లవు కదా నాన్న, నీకు ప్రతిదీ ఇలాంటి పదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తుకుంటున్నాయి? ఉంటాయి. ఏది చెప్పినా ఇలాగే క్యాచ్ చేసేస్తావు. క్లాస్ లో ఎలా చదువుతావు? స్కూల్లో మంచిగానే చదువుతా. క్లాస్ లీడర్. నువ్వా? అబ్బో, క్లాస్ లీడర్. మామూలుగా అంటూ ఉంటారు, ఇన్ని ఉంటే వీళ్ళు చదువు మీద ఏం శ్రద్ధ పెడతారు, ఏం చదువుతారని. ఇంకో రితిక బాగా చదువుతుంది కదా రితిక? అవును. ఎవరున్నా నీకు, అన్ననా తమ్ముడా? అన్న. అన్న నీలాగే పాడుతూ ఉంటాడా? అప్పుడు అన్నని ముందు పడుతుండే, ఆ, అన్నకి ఇంట్రెస్ట్ పోయింది అని నన్ను చేపిస్తుండే. చక్కగా రెడీ అయ్యావు. ఎవరు రెడీ చేశారు నిన్ను? మా నాయనమ్మ. మీ నాయనమ్మ? ఓహో, బంగారు తల్లిలాగే ఉన్నావు. నువ్వు చున్నీ గురించి ఒక పాట పాడావు కదా రితిక. అసలు చున్నీ అంటేనే తెలియని వయసేమో నీది. నీకు ఫస్ట్ అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అలా పాటలు పాడాలి, చున్నీ గురించి చెప్పాలి అని ఎందుకు వచ్చింది? ఆడపిల్లలు బయటికి చున్నేసుకోకుండా పడుతుండ్రు కదా, దాని గురించి. సో అందుకు ఆ వీడియో చేసావు, ఆడపిల్లలు చున్నీ వేసుకోవటం లేదు. ఎందుకు నీకు అంతగా ఎందుకు అనిపించింది ఆడపిల్లలు చున్నీ వేసుకోకపోతే నేను ఇలా చెప్పాలి, ఇలా చూపించాలి అని నీకు ఎందుకు అనిపించింది? కొంతమంది గొంతు మీదకి వేసుకుంటారు కదా, అబ్బో, అందుకే. అందుకా? ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన నీకు? అరే చున్నీ లేకపోతే ఏం చూసావని నీకు ఈ చున్నీ వల్ల ఇంత ఆడపిల్లలను కూడా చంపుతుండ్రు కదా చిన్నపిల్లలు. చిన్నపిల్లలని కూడా చూసారా అండి? అంటే చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అని చెప్పి మన రితిక చున్నీ గురించి ఒక వీడియో చేసింది. ఎంత బాగా యాక్షన్ చేసి చూపించిందంటే నిజంగా నువ్వు చాలా, మీ పేరెంట్స్ చాలా లక్కీ రితిక, నీలాంటి బిడ్డ ఉన్నందుకు. నన్ను ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అయిపోయింది కదా, గంజాయి, వాటి మీద కూడా ఒక పాట పాడావు. ఏంటి, ఎందుకు నీకు అంటే ప్రతి దాని మీద స్పందిస్తూనే ఉన్నావు? ఏది పాడొక్కసారి. వద్దురా తమ్మి పోవద్దురాను గంజాయి జోలికి, ముద్దులాని బంగారు బౌతను వదిలేసి గాలికి, గరంగాను అలవాటు పడవకు మత్తు సుక్కానికి, పెద్ద ఘోరంగా. చూడండి, నిజంగా అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు ఏవి కూడా తెలుసుకునేంత వయసు లేదు, అనుభవం కూడా లేదు. అలాంటి అమ్మాయి ఇంతగా స్పందిస్తుందంటే సొసైటీలో మనం చూస్తున్న అరాచకాలకి మనమందరం ఎంత స్పందించాలి. నిజంగా ఒక వైష్ణవి విషయం కానీ, వైష్ణవి లాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ చిట్టి తల్లి అలాంటి పాటలు పాడింది, గంజాయి గురించి కానీ. నిజంగా నువ్వు చాలా చక్కగా పాడుతున్నావు రితిక. రితిక ఇంకా ఏమేం పాడతావు? మస్తు డాన్స్ కూడా. డాన్స్ కూడా, డాన్స్ కూడా ఇరగదీస్తుంది కదా. నీకు బాగా నువ్వు ఒక వీడియో చేస్తే నీకు బాగా వ్యూస్ వచ్చిన వీడియో కానీ, ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో కానీ ఏ వీడియో అంటావు? మధుప్రియ అక్కది. ఎందుకు నీకు మధుప్రియ అక్క అంటే అంత ఇష్టమా? అవును. ఎంత ఇష్టం? ఇంకా ఇంకా అంతనా? మరి మధుప్రియ అక్క పాడిన పాటల్లో నీకు ఇష్టమైన పాట ఒకటి పాడు. అక్క అంటే ఇష్టం అన్నావు కదా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ ఉదల్లు చల్లకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ ఉదల్లు చల్లకమ్మా. ఓ, ప్రతిదానికి ఒక మాట, ఒక పాట, ఒక ఆట అన్ని కలిపితే రితిక కదా. డైలాగ్స్ చెప్తావు, పాట పాడతావు, డాన్సులు వేస్తావు, అన్నీ కలిపితేనే రితిక కదా. రితిక, నీ దాంట్లో నేను ఒకటి చూసా రితిక, పసిపిల్లల్ని చంపే వాళ్ళ గురించి ఒక పాట పాడ. ఒకసారి పాడతావు నాన్న? పసిపాపలని నే చూడకుండానే చినిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికి కడుపు కోతన కాల్చి చంపిన బంధు మూకలు. నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినావు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినావు. నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినావు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినావు. సూపర్ నాన్న, నువ్వు బాగా పాడుతున్నావు. డైలాగ్స్ కూడా బాగా చెప్తావు కదా. నీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? ఆడపిల్లల కోసం నిన్ననే నేర్చుకున్నా. ఆడపిల్లల కోసం నిన్ననే నేర్చుకున్నావా? అప్పో, ఒక ఆడపిల్ల అయ్యి ఆడపిల్లల కోసం ఏమన్నా పోరాడుతున్నావా? చెప్పు నాని.
అందరికి మర్యాదగా చెప్తున్నా. ఏ ఆడపిల్ల పైన తప్పుగా కన్నెత్తి చూసారనుకో దుమ్ము లేచిపోద్ది. వావ్, చూడండి రితిక ఒక పెద్ద పవర్ఫుల్ డైలాగ్ వేసేసింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. ఉమ్. ఎందుకు అనిపించింది నాన్న నీకు ఈ డైలాగ్ చెప్పాలి అని? ఆడపిల్లల కోసం. అంతేనా? ఉమ్? నిన్ను మీ నాన్న ఎలా చూసుకుంటారు? నువ్వు ఒక చిట్టి తల్లి కదా, ఆడపిల్లవు కదా, ఎంత అర్థమైపోతుంది మీ నాన్న ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు అంటే. ఎంత ఇష్టం నీకు నాన్న అంటే? మస్తు ఇష్టం. మస్తు ఇష్టం. ఎవరి ఇష్టం నీకు ఎక్కువ అంటే ఎవరు చెప్తావు? అమ్మనా, నాన్ననా, నానమ్మనా, అన్నయ్యనా? అమ్మ నాన్న. అమ్మా నాన్న. ఇద్దరునా? రితిక నీది ఒక వీడియో చూసారా? చక్కగా యూనిఫామ్ వేసుకొని 2 పిలకలు వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకొని ఎగ్జామ్స్ రో ఏంటంటే పాడుకుంటూ వెళ్తున్నావు. ఏందన్న ఆ పాట? ఎగ్జామ్ గురించి. ఎగ్జామ్ గురించా? ఇది పాడొకసారి. ఆయాషే స్కూల్ రో ఎగ్జామ్ రో స్టార్ట్ అయినారో పోతున్నారో బాయ్ రో. ఏం పాట? నీ ఓన్ గా క్రియేట్ చేసావా? ఎవరిది? నాని సాంగ్ నా? ఆ, సో నాని సాంగ్ ని నువ్వు ఇలా క్రియేట్ చేసేసి ఒక పాట వదిలేసావు కదా. నీకే అనిపించిందా ఇలా పాడాలి అని? ఎగ్జామ్ గురించి ఆ, పాడాలనిపించింది. అబ్బో, ఎందుకు మంతగా అంత హుషారుగా పాడుకుంటే వెళ్ళావు కదా. ఎగ్జామ్స్ ఎలా రాసావు మరి? అన్నీ రాస్తా. బానే రాసావా? ఎప్పుడన్నా మార్క్స్ తక్కువ వస్తే నాన్న కానీ అమ్మ కానీ ఎవరన్నా అరవడం కొట్టడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు నేను ఒక్క దెబ్బ కూడా వేయలేదా? రితిక, నువ్వు ఒకటి ప్రేమ గురించి రీల్ చేసావు బుజ్జి. ఫస్ట్ ఆ రీల్ డైలాగ్ నువ్వు చెప్పు, తర్వాత నేను అడుగుతా. అరే ఇవాళ రేపు చూసిన ప్రేమ ఇదో బోగైపోయింది. ఏందే ప్రేమ లేక బతుకమా, ప్రేమ లేక పెరగమా, మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పారిన ఇలాకల ఏ పోరి నోట్లే గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక తుకుడాలు నలుకుతుంది దీని తల్లి. వామ్మో, అసలు ప్రేమ అంటేనే నీకు తెలుసా? ఇంత డైలాగ్ అనర్గళంగా చెప్పగలిగావు. ఎందుకు చెప్పావు? ఫస్ట్ ఈ ప్రేమ గురించి చెప్పునా అని ముందు వీడియోలో చూసినది. ముందు వీడియోలో చూసినావు, అందుకు నువ్వు చెప్పేశావు. కానీ బాగా చెప్పావమ్మా. నిజంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి అందరు ఇదే ఆట వేట కదా. ఇంకా నీకు ఇష్టమైన డైలాగ్స్ ఇంకేమున్నాయి? హాయ్ నోరు మూసుకుని లేవా? ఏమండి నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, నోటుకు వచ్చి అట్లా వాగామనుకో కోసేస్తా. నాకు ముఖ్యమే పని, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నించావో ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు నాన్న రితిక ఇలాంటి వాటిల కోసం? 3 minutes ఏంటి? నువ్వు 3 minutes ప్రాక్టీస్ చేసేసి రీల్ వదిలేస్తావా? డైలాగులన్నీ నీకు 3 minutes లో వచ్చేస్తాయా? ఓ అమ్మ, ఒక్కొక్క రీల్ కి ఓన్లీ ప్రాక్టీస్ చేసేది 3 minutes అట. రోజుకి ఎన్ని రీల్స్ చేస్తావు? ఒకటొకటి చేస్తా. ఒకటొకటి చేస్తావు. మరి ఎగ్జామ్ టైంలో ఎలా మేనేజ్ చేస్తావు? ఎగ్జామ్ రాస్తా. ఎగ్జామ్ రాస్తావా? అప్పుడు రీల్ చేస్తావా? స్టాప్ చేస్తావా? రీల్ ఏం చెయ్యను. ఎగ్జామ్ టైంలో రీల్స్ చేయదంటండి. గుడ్ గర్ల్. ఓకే, స్కూల్ ఎప్పుడు చేస్తావు నువ్వు? స్కూల్ నుంచి వచ్చాకనా? సాయంత్రం ఉన్న నైట్ అయినా. రితిక, నువ్వు ఇన్ని వీడియోలు చేసావు, ఇన్ని డైలాగ్స్ చెప్తున్నావు, ఇన్ని పాటలు పాడుతున్నావు, రితిక ఇన్ని డాన్సులు వేస్తుంది అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటది. రితిక ఏం చెప్పరా? ఇన్నిట్లో ఈ అమ్మాయి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తే రేపు బాగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా అని అడుగుతారు. నువ్వు బాగా చదువుతావు అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు నాన్న? ఏం చెప్పవా? చూపిస్తుందంట. ఏం చెప్పదు, మంచిగా చదివి చూపిస్తుంది కదా. నిజంగానే అండి, తను అన్నిట్లో మల్టీ టాలెంటెడ్, చక్కగా చదువుకుంటుంది కూడా. తను లీడర్ కదా నాన్న? భయపడతారా మీ ఫ్రెండ్స్ అందరూ, మీ క్లాస్ లో వాళ్ళందరూ నిన్ను చూసి లీడర్వి కదా? భయపడతారా? ఎవరితో వచ్చావు రితిక ఇప్పుడు నువ్వు ఇక్కడికి? మా నాన్నతో. మీ నాన్నతో. మా నాన్నని పిలుద్దామా? సో రితిక ఫాదర్ మనతో ఉన్నారండి, సందీప్. నిజంగా ఆడపిల్లల్ని ఎంత చక్కగా ఒక లక్ష్మీదేవిలా కళ ఉంది రితిక దగ్గర. మంచి టాలెంట్ ఉంది. మరి ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు. అవన్నీ మనం సందీప్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సందీప్. నమస్తే. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లల్ని ఇంత చక్కగా అన్ని విషయాల్లో స్పందించేలాగా ఫస్ట్ థింగ్ తను అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఎలా అంటే అంతగా ఎంకరేజ్ చేయడానికి ఏంటి కారణం సందీప్? సమాజంలో మొత్తం బాగాలేదు మేడం. చిన్నపిల్లతో ఇప్పుడు ఈమెతోటి వైష్ణవి వీడియో చేయించిన మంచి రీచ్ అయింది మేడం. ఈమె వల్ల కొందరు మారుతారని చెప్పి నా ఉద్దేశం. అంటే ప్రతి వీడియో అంటే వైష్ణవిది అలాగే చున్నీ గురించి చక్కగా వీడియో చేసి, గంజాయి గురించి అంటే తను పిల్లలు చెప్తే నేర్చుకోవడం వేరు, తను ఇన్వాల్వ్ అయిపోతుంది. ఈమెకి ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో ఇప్పుడు ఎట్లుంటారంటే
మనం ముందు తిరిగేటోళ్ళు కొందరు చున్నీ వేసుకుంటారు, వేసుకోరు. ఈమెకు నేర్పడం నా బాధ్యత ఇప్పుడు. బా. ఈమెతోటి చెప్తుంటే ఇక కొందరు మారుతారు కదా అని చెప్పి నేను ఈమెతోటి చేపించడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మనం చెప్తే వాళ్ళకి నచ్చదు, నచ్చదు. కాకపోతే ఈమెతోటి చేపిస్తానన్నా మా ఊర్లో కాకుండా వేరే వాళ్ళన్నా మారుతారని చెప్పి. ఓకే, మరి సందీప్ నీకు పాప బాబు కదా, అవును మేడం. పాపకైతే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, మరి బాబుకి కూడా చెప్తా? చెప్తా మేడం. వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మగ పిల్లలకి చెప్పడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అవును మేడం. ఎలా చెప్తారు అంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇలా ఇలా అని నేర్చుకోవాలి? ఏముంది మేడం, ఇప్పుడు బాయ్స్ బయట మనము మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని గుర్తు పెట్టుకుంటే తప్పేం జరగదు మేడం. నిజమే సందీప్. మన ఇంట్లో లేడీస్ లేరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఈ పొద్దు రేపు 3 years 5 years 7 years 10 years అసలు మాటలు లేవు మేడం. అట్లా జరుగుతుంది బయట సమాజంలో. బాగా చెల్లిస్తావు సందీప్, అందుకే మీ కళ్ళల్లో నీళ్లు కూడా అయ్యో చాలా ఎమోషనల్. నిజంగా ప్రతి ఇంట్లో పేరెంట్స్ మీలాగే ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అమ్మాయికి ఇలాంటి జాగ్రత్తలు చెప్పాలి, అబ్బాయికి అమ్మాయిని ఎలా చూడాలి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. ఒక ఇంట్లో ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే అది మగవాడి వల్లే కదా. మనం నేర్పడం, చిన్న పిల్ల అయినా కానీ మన బాబాయినా పాప అయినా, మనం ఇంటికి బాబు బయటికి వెళ్తే మన ఇంట్లో ఒక చెల్లి ఉంది, అమ్మ ఉంది, చూసి ఉందిరా అని చెప్పుకోవడం మంచిది మేడం. అలా నిజంగా అలా ఆలోచించే వాళ్ళు కరువైపోయారు సందీప్. ఎప్పటి నుంచి పాపకి ఇవన్నీ నేర్పిస్తున్నారు మీరు? 1 year బ్యాక్ నుంచి కొంచెం వీడియోలు చేపిస్తే కొంచెం వైరల్ అయింది మేడం. తర్వాత నుంచి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి కదా, లేడీస్ పైన జరగడం, చిన్నపిల్లలను చంపేయడము అట్లా జరుగుతున్నాయి. కాబట్టి నేను కూడా ఈమెతోటి ఇప్పుడు మంచిగా అదవుతుంది కదా, రీచ్ వస్తుంది, ఇలాంటివి చేపిస్తే కొందరు మారుతారు కదా అని చెప్పి చేపించడం జరుగుతుంది. నీకు అర్థం అవుతుందా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని? ఆ సిచ్యువేషన్ అనేది నీకు బాగా అర్థం అవుతుందా? వైష్ణవి అక్క గురించి కానీ, ఇలా గంజాయి పసిపిల్లల్ని చంపడం కానీ బాగా రియాక్ట్ అవుతావు, ఏడుస్తావా నువ్వు? ఎలా పాప ఒక రీల్ చేయాలి అంటే ఒక 3 minutes ఏనా తన ప్రాక్టీస్ కి? అంతే మేడం, నేనే ఎక్కువ సార్లు తీసుకుంటా కానీ తను ఏ ఇబ్బంది పడదు. మీరే టేక్లు ఎక్కువ తీసుకుంటారు. ఇంకొకసారి అంతా కానీ చేస్తుంది, ఏమి ఇబ్బంది పడదు. 2nd class అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి తను రీల్స్ చేస్తుందా? 1 year అవుతుంది మేడం. అంతే, ఇప్పుడు 2nd అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. ఫస్ట్ నుంచి చేస్తుంది. ఊరి దేవుడా, నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఒకసారి నువ్వు అన్ని నవరసాలు పండిస్తుంది కదా, ఏడుపు నవ్వు ఇది ఒక్కసారి మంచిగా ఆ నవరసాలలో ఎన్ని పండించగలవో ఒక్కసారి చేస్తావా? అంటే నవ్వడం, ఏడవడం, కోపంగా అయితే ఎలా ఉంటావు? నన్నే మింగేసేలా ఉంది. నవ్వుతూ ఓహో చాలా కళలు ఉన్నాయి. ఏడుస్తావా? ఏడువు ఇప్పుడు, నవ్విన వెంటనే ఏడ్చాలి. చూద్దాం ఎలా ఏడుస్తావు. ఓ అన్ని డైలాగులు లేకుండా చాలా సైలెంట్ గా. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయా? అదిగో, అరే అవును, మహానటి నిజంగానే నువ్వు. అమ్మో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సూపర్ నాన్న, ఎంత బాగా చూడు అసలు. అట్లా తెచ్చుకొని వీడియోలు చేస్తుంది మేడం, అదొకటి ఉంది ఆమె దగ్గర. తనే ఇమ్మీడియట్ గా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని వీడియో చేస్తుంది. మహానటి, నిజంగానే నువ్వు మహానటి. 2nd class. నీ ఫ్రెండ్స్ తో ఎప్పుడు ఆడుకుంటావు నాన్న? షార్ట్ బ్రేక్ లోనా? ఓకే, ఎన్ని పాటలు పాడారు మీరు ఇద్దరు కలిసి సందీప్? మేము 1-2 సాంగ్ చేసినాం మేడం అంతే. ఇంకా నేను ఎక్కువ ఈమెతో ఎక్కువ చేపిస్తాను. టైం ఉంటదా పాపకు? స్కూలు ఉంటుంది మేడం, సాయంత్రం రోజు ఒకటే వీడియో చేస్తాం. ఇక ఆమె ఫ్రీ ఉన్నప్పుడు, ఆమె మూడ్ మంచిగా ఉన్నప్పుడు చేపిస్తాను, లేకుంటే ఇబ్బంది పెట్టండి మేడం. అలా ఉంటుందా? ఉంటది, ఒక్కొక్కసారి చెయ్యను అంటది, సరే వద్దులే అని చెప్పుకుంటా. ఇది నువ్వు నాన్న కలిసి ఒక పాట పాడతారా మీరిద్దరు? చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు, నే తొడిగిన అంగీరాది నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది, నేనెవడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏంటమ్మా నాకన్నా బాగా అసలు ఎలా ఇన్ని గుర్తుంటున్నాయి అనేది నాకు అర్థం కాలేదు. ఏం తినిపిస్తారు పొద్దున్నే? మేడం లంచ్ చేసి వెళ్తాను, టిఫిన్ కూడా ఏం చెయ్యం, ఓన్లీ రైస్ తింటది, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి టిఫిన్ చేపిస్తాం. ఇక బయట ఫుడ్ తినం మేడం, ఏమన్నా కావాలంటే ఇంట్లో దోశలు వేస్తారు కానీ బయట ఏం తినిపి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, డైరెక్ట్ లంచ్ కి ఈ పవర్ ఉందా? నువ్వు ఏంటి అసలు ఏం మింగినావు చిన్నప్పుడు? నేనన్నా మిస్టేక్ అవుతుంది కానీ తనది మిస్టేక్ అవ్వదు. నేనన్నా మర్చిపోతా కానీ తను మర్చిపోదు. ఇంత చక్కగా పాడుతుంది కదా సందీప్. ఎలా ఉంటుంది మీ రిలేటివ్స్ లో వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు? బాగుంటది మేడం,
మంచిగా చేస్తుంది అంటారు అనేటోళ్ళు ఉన్నారు, అది. లోపల ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంతే కదా, అనే వాళ్ళకన్నా ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు మీకు. ఉన్నారు మేడం. ఎలా అనిపిస్తుంది మరి ఇంత చిన్న ఏజ్ లో పాప ఇంత మంచిగా రీల్స్ చేస్తుంది, మంచి పేరు తెచ్చుకుంది అంటే? బాగుంది మేడం. ఇంకా సమాజం ఇంకా కొంచెం మారాలి, ఇంకా ఈమె వల్ల ఈమెను గుర్తుపట్టి ఇంకా మారాలి జనాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏమున్నా కొంచెం ఇలాంటివి ఈ మధ్య జరిగేటివి మారాలి, అలాంటి కోసం ఏమైనా చేపించడానికి నేను రెడీ. వాళ్ళ అమ్మాయి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ మమ్మీ మంచిగానే, అందరు బాగానే ఉంటారు, అందరు సపోర్ట్ చేస్తారు. రితిక షార్ట్ ఫిలిమ్స్ కూడా షార్ట్ ఫిలిం ఒకటా ఎన్ని ఒకటే మేడం. ఒకటే కదా, ఏం షార్ట్ ఫిలిం అది? సాంగ్ మేడం అది రాబందుల రాజ్యమే చెల్లెలా అని ఒక సాంగ్ లో ఈమె తన ఫస్ట్ టైం యాక్టింగ్ చేయడం జరిగింది. నవ్వై క్రియేషన్. ఎన్ని డేస్ పట్టింది అది? 2 days మేడం. వరంగల్ వెళ్ళి 2 days వాళ్ళే పిలిచారు వాళ్ళే పిలిచారు. అంటే తిను మెయిన్ రోలా? ఎలా? మెయిన్ అంటే ఈమెకు ఇంకా పార్ట్ 2 ఉంది మేడం, అది మాకు కూడా సస్పెన్స్ చెప్పలేడు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఉంది, పార్ట్ 1 ఉంది. మేము కూర్చోబెట్టుకొని సాంగ్ వాడతాడు. ఓకే ఓకే. కానీ మరి అది ఎట్లుందో తెలియదు. తనకి ఇష్టమేనా అలా వెళ్ళి యాక్టింగ్? నేను ఇప్పుడు ఇట్లా చేయించిన కదా మేడం, ఈమె జనాలు మారాలి అని. ఈమెకు అట్లా ఫస్ట్ టైం ఆ ఛాన్స్ రావడం నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను నా మనసులో ఉన్నది అతను ఫోన్ చేసి ఇట్లా ఉంది అంటే సరే ఏమని ఉండని చేపిద్దాం అని చెప్పి వెళ్ళాం మేడం. కానీ మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చి పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ చూపించడం, అన్నీ నేర్పించడం అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం, మంచి విషయం కూడాను. సో ఎలా అంటే ఇప్పుడు పాప వాళ్ళ మదర్ ఉంటారు కదా, సో తనకి ఇష్టమేనా పాపని ఇలా అన్నిట్లో ఇలా యాక్టింగ్ ఇలా డాన్స్ తనకి ఓకేనా? ఇష్టమే మేడం. ఏమన్నారు మేడం, మేము ఇద్దరమే ఏమున్నా వాళ్ళు ఇన్వాల్వ్ గారు. మీరిద్దరేనా? వండి పెట్టడం, మేము తినడం, అంతే. మా పని మేమంటే. బాగుంది, తండ్రి కూతుర్లు నిజంగానే చాలా బాగుంది. సో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాని? బెస్ట్ టీచర్ ఎవరు? ఇంగ్లీష్ టీచర్ పేరు? ఆవిడ పేరే ఇంగ్లీష్ టీచరా? మౌనిక. స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా? డైలీ డుమ్మా కొట్టకుండా వెళ్తుందా? ఏడవదా స్కూల్ కి? ఏమేడవదు, ఊర్లోనే కదా. ఏమేడవదు. ఈమె కొంచెం ఇప్పుడు క్లాస్ లీడర్ కదా, అట్లా చెప్పుకుంటది. ఓన్లే చాలా ప్రౌడ్ గా ఉంటది కదా క్లాస్ లీడర్ అంటే. ఇంతే ఇంత ఉన్నావు, ఎన్ని కళలు ఉన్నాయి నీ దగ్గర. నీకు నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నావు రితిక? ఫైనల్ గా ఫ్యూచర్ లో నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, వెళ్తావా మరి ఛాన్స్ వస్తే? సో ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు హాలిడేసా? కాదు కదా, హాలిడేస్ మేడం. హాలిడేసా? సమ్మర్ హాలిడేస్ కదా. ఓకే ఓకే ఓకే, సమ్మర్ హాలిడేసా వీళ్ళకి? ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. స్టడీస్ ఎలా చదువుతుంది రితిక? మంచిగానే చదువుతుంది మేడం. ఒక్కటి ఏదన్నా వీక్ ఉంటే టీచర్ ఫోన్ చేస్తుంది, కొంచెం ఫోన్ చేసి పిలిచి చెప్తుంది. కొంచెం వీక్ అవుతుంది, రీల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. అదే లేదు మేడం, ఆ రీల్స్ లేకున్నా సరే ఫస్ట్ స్టడీ అని చెప్పిన మేడానికి కూడా. అట్లేం లేదు, సరే చెప్తాను చెప్తాను. అప్పుడప్పుడు అవుతుందేమో పాపం. ఫోకస్ సర్లే, ఎన్నని బ్యాలెన్స్ చేస్తావు నువ్వైనా. రితిక నీకు మధుప్రియ అంటే ఇష్టం కదా సింగర్, ఎందుకు అసలు అంత ఇష్టం? ఇంత చిన్నపిల్లవి పెద్ద అయ్యాకన్నా ఇలా ఒక మంచి సింగర్ అవ్వాలి, ఒక మంచి యాక్టర్ అవ్వాలి అంటే, యాక్టర్ అని ఇందాక చెప్పావు, ఇంత బాగా పాడుతున్నావు కదా, మరి నువ్వు మధుప్రియ అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా, నన్ను సింగర్ అవ్వాలని లేదా? నేను పెద్దగా అయ్యాక మా డాడీకి ఇల్లు కట్టిస్తా పెద్దది, రేకులు ఇల్లు. అమ్మ బంగారు తల్లి, రేకులిల్లని నువ్వు పెద్ద అయ్యాక మీ డాడీకి మంచి అద్దాల మేడ కట్టిస్తావా? అదేనా నీ కోరిక? అబ్బో, చూసారా నిజంగా ఆడపిల్ల టోటల్లీ డిఫరెంట్ కదా సందీప్. ఏంటి సందీప్ తనకు ఆలోచన అంటే ఇంత పెద్ద ఇల్లు మా నాన్నకు కొనిచ్చాలి కట్టించాలని అనుకుంటుంది? లేదు మేడం, మేము బైక్ పైన ఎప్పుడైనా బయటికి షాపింగ్ అట్లా వెళ్తుంటే పెద్ద పెద్ద ఇల్లు చూస్తారు మేడం, చూసి ఇట్లా కట్టుకుందామా అంటే మన దగ్గర అంత స్తోమత లేదు కదమ్మా, వద్దులే అది అని నేను చెప్తాను కదా. అప్పుడు అంటది, నువ్వేం వద్దులే, నేనే పెద్దగా అయినాక యాక్టర్ అయ్యి నీకు ఇల్లు కట్టిస్తా అని అట్లా అంటది మేడం. ఓ, నువ్వు యాక్టర్ అయ్యి నాన్నకి ఇల్లు కట్టిస్తావా బంగారు? కట్టించు నాన్న. నిజంగా నీలాంటి ఆడపిల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. ఎంత బాగా చూడమ్మా, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుందా నాన్న? ఎమోషనల్ అయినావా? ఏం తెలుసునండి నీకు అంత ఎమోషనల్ అవ్వడానికి? నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే. రితిక, ఎందుకు నన్ను అంత ఎమోషనల్ అయ్యా? నిజంగా నేను మీకు ఆ భగవంతుడు మీరు కోరుకున్న అన్నీ జరగాలి, ఆ రేకుల ఇంటి నుంచి మంచి మేడకెళ్ళాలి, రితిక అనుకుంది సాధించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ ఆరోగ్యాలు ఉండాలి రితికకి, వాళ్ళ ఫ్యామిలీకి కదా.
రితిక, నాన్న అంటే నీకు చాలా ఇష్టం కదా, నాన్న కోసం పెద్ద ఇల్లు కొనిస్తుందట కట్టించి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది, అది జరగాలి. మా నాన్న అంత ఇష్టమైనప్పుడు నాన్న కోసం ఒక పాట పాడతావా నాన్న గురించి? పెద్ద తవ్వకాలలో పుట్టంగానే అరుపు విని మురుపులాగా మెరిసిపోయేరా, చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డ అని కండ్లల్లో వెలిగిపోయేరా, నేనే నడవాలని గుని తెచ్చిండు వాకరు, అవ్వాలని అయ్య జోకరు, నా బహోంతు కోసం తను అయ్యలేవరు, నాన్నే కదరా కనిపించే దేవుడు, సినిగిన అంగీలేసిన అన్నా నాయన సిరుతపులో లెవెంచెరా, నేల పనే చేసిన నాయన మహారాజులే జాదేరా. ఎలా అనిపిస్తుంది సంది? అంత చిట్టి తల్లి, సెకండ్ క్లాస్ అంటే అసలు ఏం తెలుసు, ఇన్ని పెద్ద పెద్ద పదాలు. నీకు ఆ పాటకు అర్థం తెలుసా? అర్థమైంది ఆ పాట? ఎలా అన్ని అనిపిస్తుంది? ఇట్లానే మాట్లాడుతుంది మేడం. కొన్ని ఇంట్లో కూడా అట్లానే చెప్తుంది మాకు. ఆ, ఏదన్నా మిస్టేక్ చేస్తే కూడా అట్లా చేయొద్దు అంట అని చెప్తుంది. బహుశా నేను చెప్పడం వల్ల అట్లా నేర్చుకుంది అంతే ఎట్లనో కానీ సందీప్, ఖచ్చితంగా బాగా చెప్తుంది మేడం. గాడ్ గిఫ్ట్ కూడా నీకు. ఇలాంటి బంగారు తల్లులు అందరి ఇళ్లలో ఉండాలి నిజంగా. సో సందీప్, మేడం. అండ్ ఒక వీడియో కూడా చూసా, అసలే యుద్ధం వల్ల గ్యాస్ పెట్రోల్ బీభత్సంగా అందరిని ఇలా కుదిపేస్తుంది. అవును. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనకు మంటలు చెలరేగుతున్నాయి. సో దీని గురించి కూడా పాప ఒక పాట పాడింది కదా, అవును. ఎందుకు? మేము ఆ రోజు ఆడ కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నాం మేడం. తను ఆ. వెనక కట్టెలు చూసి రీల్ చూస్తుంటే, డాడీ నేను ఇట్లా వాడతా, ఇట్లా బాగుంటది అని. జావా తాగుతుంది కదా మేడం, పొద్దున మార్నింగ్ జావా తాగేటప్పుడు పాడుతున్నది. ఆ, సరే పాడు, ఎట్లా పాడతావు అంటే ఆ సాంగ్ వినిపించినాక పాడింది మేడం. తనే అడిగింది, తనంతా తనే అడిగి పాడింది ఆ సాంగ్. ఒకసారి పాడతావు నాని? సిలిండర్లు లేవంట, గ్యాస్ అయిపోయిందంట, పక్క దేశంలో ఏదో పెద్ద నొల్లంట, మా తానైతే కట్టెలున్నాయి, పొయ్యి కూడా ఉన్నది, మీ తానైతే లేదా, మేమైతే జావా కాసుకొని తాగుతాము. నిజంగా సూపర్ రితిక, నువ్వైతే అస్సలు చెప్తున్నా కదా, ప్రతి విషయంలో ఎంత స్పందిస్తుందంటే ప్రతిదీ అలాగే స్పందిస్తుంది కదా, అంతే మేడం. మీరు చెప్పని అవసరమే లేదు. ఒక్కసారి 2 సార్లు చూస్తుంది, అంతకు మించి డాన్స్ కూడా అంతే మేడం. ఆ, నేను అసలు డాన్స్ నేర్పియాలా, యాక్టింగ్ చేపియాలా నాకు పాపం నిజంగా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళ ఫాదర్. ఏం సాంగ్స్, మ్యూజిక్ నేర్పించాలా, డాన్స్ నేర్పించాలా, యాక్టింగ్ నేర్పించాలా, ఇన్ని ఉంటే ఏం నేర్పించాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా నాన్న. డాన్స్ చేస్తుంది, ఆ. యాక్టింగ్ కూడా 2-3 టేక్లలో అయిపోతే, నేను ఒకసారి 5-6 తీసుకున్నా కానీ ఏమన్నది మేడం. సరే చెయ్యి అంటారు, మంచిగా వచ్చిందాక చేస్తుంది. మంచిగా వచ్చిందాక. సింగిల్ టేక్ క్వీనా? 2 times, ఫస్ట్ ఒక్కసారి మిస్టేక్, సెకండ్ పర్ఫెక్ట్ చేసేస్తుంది ఏదైనా. ఎన్నికి పడుకొని ఎన్నికి లేస్తుందో. ఎన్నికి పడుకుంటావు నాన్న రాత్రి? 8కి అనుకుంటా. వావ్ సూపర్. మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు? 6. రితిక, నీది సన్న బియ్యము అనేది రీల్ ఉంది కదా, మంచి వ్యూస్ పోయాయి కదా, మిలియన్ల వ్యూస్. ఏమన్నా నీకు బోల్డ్ అన్ని కాల్స్ వస్తూ ఉంటాయి కదా, బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి కదా, అప్పుడు నువ్వేం చెప్తావు? వస్తాయా నీకు కాల్స్? చేస్తారు, నా వీడియోలు చేయి అంటారు, వీడియోలు చేపించుకుంటారు, ఫోన్ చేస్తా అంటారు, చెయ్యరు. అయ్యో, నీకు ఆపర్చునిటీ ఇస్తామని చెప్తారు, నీతో వీడియో చేయించుకుంటారు, చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కాల్స్ చెయ్యరు. ఏమనిపిస్తుంది రితిక అప్పుడు వాళ్ళు అలా చేస్తే నీకు? ఏమనిపిదా? అయ్యో, ఏంటి ఎన్ని కాల్స్ వచ్చాయి సందీప్? చేస్తారు మేడం, కాల్స్ చేస్తారు, కాకపోతే ఉంది ఛాన్స్ అని చెప్తారు, సరే అని అంతే, కాల్ తర్వాత కాల్ చేస్తామంటారు. చేసిస్తుందా రీల్స్? చేస్తారు మేడం, వాళ్ళకి అడిగిన వాళ్ళకందరికి. వాళ్ళ ఇష్టం ఉంటే అమౌంట్ ఇస్తారు వాళ్ళు కూడా. నిజంగా నీకు మంచి అవకాశం రావాలి రితిక, నువ్వు అనుకుందన్నీ సాధించాలి, మీ నాన్నకు ఒక పెద్ద ఇల్లు కట్టివ్వాలి, నువ్వు ఒక మంచి యాక్టర్ కావాలి, ఇవన్నీ జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి రితిక డాన్స్ చూసేద్దాం. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ రితిక. థ్యాంక్ యూ.
నిజంగా నీ డాన్స్ మాత్రం సూపర్ రితిక. ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా పెడుతున్నావా, బాడీ మూమెంట్ ఎంత స్ప్రింగ్ లాగా చక్కగా తిప్పుతూ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, టైం కి బీట్, స్టెప్ అన్ని అదృష్ అంతే. నిజంగా ఏంటి రితిక, నువ్వు ఇంత బాగా చేస్తావు కదా నాన్న, ఇంత మంచి యాక్టింగ్ చేస్తావు, మంచి డైలాగ్స్ చెప్తావు, మంచి డాన్స్ చేస్తావు, నీకు మీ ఊరు నుంచి మంచి సపోర్ట్ ఉంటుందా నాన్న? ఎవరైనా బాగా సపోర్ట్ చేస్తారా? మా సర్పంచ్ అత్త మా మామ పైసల పరంగా కూడా మా మామనే ఇస్తాడు. మీ సర్పంచ్ అత్త, మా సర్పంచ్ మామ సర్పంచ్ మామ, అదే బాగుంది పేరు, సర్పంచ్ అత్త సర్పంచ్ మామ బాగా సపోర్ట్ చేస్తారా నాన్న? ఏం సందీప్, సర్పంచ్ అత్త సర్పంచ్ మామ ఏంటి? అవును మేడం, అంటే వాళ్ళు ఈమెకి ఏం అవసరం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు మేడం. ఆహా, షూటింగ్ కి వెళ్తామన్నా పంపిస్తారు, అమౌంట్ విషయంలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు. ఓకే. ఈమెకి బాగా సపోర్ట్ చేస్తారు. ఏదన్నా ఒకవేళ షార్ట్ ఫిల్మ్ అవి చేయాలి అన్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు చేస్తారు. ఆల్రెడీ ఊర్లో ఒకటి ఉండే చేస్తా అన్నారు, వాళ్ళ అమౌంట్ అంతా చూసుకుంటా అన్నారు, కానీ ఇప్పుడు కొంచెం ఆపినాం. ఇంత చక్కగా డాన్స్ వేస్తుంది, అన్ని వేస్తుంది కదా చక్కగా, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ లో వేటిల్లో అన్న పాపం తీసుకెళ్లాలని ఏమన్నా అనిపించింది? కాల్స్ వచ్చినాయి మేడం, మాస్ జాతర జెమినీ నుంచి కాల్ వచ్చింది, ఇంకా టైం ఉంది కొంచెం కాల్ చేస్తామని చెప్పారు. ఆల్ ది బెస్ట్ రితిక, నిజంగా నువ్వు మంచిగా పెద్ద యాక్టర్ అయిపోవాలి. రితిక అంటేనే మాకు టైం ఇవ్వనంత బిజీ అయిపోవాలి, అంతే కదా? సో ఇక్కడికి వచ్చినందుకు అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రితిక అండ్ సందీప్. థ్యాంక్ యూ మేడం. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఆ బుడ్డిది అడిగిందండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుని కామెంట్ అంట పెట్టండి.